దేవుడు ఈ క్రిస్మస్ పర్వదినాన్ని ప్రతి ఒక్కరి హృదయములో సంతోషకరముగాను, ఆనందకరముగాను మార్చుటకు తన ఆత్మను మన అందరి ఎడల ప్రకాశింపజేసినందుకు దేవునికి ముందుగా మహిమ చెల్లునుగాక. మంచిది. ఈ ఉదయకాల సమయమున ఉన్నటువంటి ఈ క్రిస్మస్ సందర్భములో మనము ఆయన జననముకు ముందు ప్రవక్తల చేత ప్రవచింపబడినటువంటి మాటలను కొన్నింటిని చూద్దాం. ఈవెందో యేసుక్రీస్తుల వారు శరీరధారిగా ఈ లోకములోనికి రాకమునిపే ఆయన ఈ లోకములో ప్రకాశించుచున్న వాడై ఉన్నాడు. అందుకే ప్రవక్త అయినటువంటి యెషయా పలికినటువంటి మాటల్లో నుండి 9వ అధ్యాయము 2, 3, 4 వచనాలను మనము గమనించినప్పుడు ఇట్టి 3 వచనాలలో కూడా ఒక సత్యాన్ని గమనిస్తూ ఉంటున్నాం. ఇక 6వ వచనం నుంచి మనకందరికీ కూడా ఆ వచనాలు సుపరిచితమైనటువంటివిగా ఉంటూ ఉన్నాయి. కాబట్టి ఈ క్రిస్మస్ దినములలో మానవులైనటువంటి వారు అందరూ కూడా ఈ సత్యాన్ని ఎరిగి ఉన్నారు. ఈవెందో వారు విశ్వాసులైనప్పటికీ అవిశ్వాసులైనప్పటికీ కూడా ఈ సత్యాన్ని గుర్తెరిగిన వారు. అయినను అట్టి సత్యమును అనుసరించు వారు కొందరే ఉంటూ ఉన్నారు. అయినను అట్టి సత్యమును గ్రహించి ఉన్నామని అంధకారములో నడుచుచున్న వారు మరికొందరు ఉంటూ ఉన్నారు. అయినను కూడా దేవుడు అన్నింటినీ ప్రేమించి ఆయనను నువ్వు సమీపించకపోయినా తిరిగి ఆయనయే నీ మీద ప్రకాశించుట కొరకు విస్తరించుచూ ఉన్నాడు. అందుకే ఆయన అనుగ్రహించే సంతోషము శాశ్వతమైనటువంటిది. ఆ సంతోషము మనకు 3 రకాలుగా కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు 3 ఉపమానమైనటువంటి మాటల చేత. గనుక ఈ ఉదయకాల సమయమున వెలుగుచున్న క్రీస్తు జననము అనేటువంటి మాటను మన మధ్యలో ఉంచుకుంటూ ఈ 2వ వచనం, 3వ వచనం, 4వ వచనంలో ఉన్న సత్యాలను గమనిద్దాం. 2వ వచనంలో యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం నుండి మనం ధ్యానించబోచు ఉంటున్నాం. ఈ వచనాన్ని చదువుట కంటే ముందు ఒక మాట ప్రార్థన చేసుకుని మనం ఇటు లేఖనాలను వివరించుకుందాం. ఆత్మస్వరూపిన నా దేవ, నా నోటి మాటయు నా హృదయ ధ్యానమును నీకు అంగీకారకృతముగా ఉండులాగున ప్రభువా నన్ను నీ సిలువ చాటున మరుగుపరచండి. నీ నోటికి నన్ను బూరగా వాడుకునండి. కూడిన ప్రతి బిడ్డకు కావలసినటువంటి ఆత్మీయ సత్యములను, ఆత్మీయ మర్మములను నీ బిడ్డలకు బయలుపరిచి నీ బిడ్డలందరి ద్వారా మీరు స్థితి స్వీకరించుకొని నన్ను నేను నీకు అప్పగించుకుంటూ నా రక్షకుడైన యేసుక్రీస్తుల వారి దివ్యనామములు అడుగుతూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. ఈ 2వ వచనంలో దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ప్రియులారా, క్లుప్తంగా షార్ట్ గా కొద్దిగా కొన్ని మాటలు మాత్రమే చెప్పి మనం ముగించుకుందాము. ఇక్కడ నేను ఉపోద్ఘాతంలో చెప్పబడినట్టుగా ఈ 2వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచూ ఉన్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించుచూ ఉన్నది అని 2వ వచనము సెలవిస్తున్నది. ఈ 2వ వచనము మనము చదివినప్పుడు చాలా మందివి అర్థం చేసుకునేటువంటి విధానము ఒకటి, కానీ అందులో ఉన్నటువంటి సత్యము మరి ఒకటి. ఒకవేళ సత్యాన్ని గ్రహించిన వారు కూడా లేకపోలేదు. సత్యాన్ని గ్రహించని వారు ఉన్నారు, సత్యమును గ్రహించిన వారు ఉన్నారు, గ్రహించినటువంటి వారు ఉన్నారు. కాబట్టి ఈ 2వ వచనంలో ఉన్న వచనాన్ని మనం గమనించినప్పుడు, పదాలను గమనించినప్పుడు, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచూ ఉన్నారు. ఈ వెలుగు లోకమంతటికి అవసరమైతూ ఉన్నది. లోకమంతయు కూడా చూచుచూ ఉంటూ ఉన్నది. ఈ వెలుగును చూడని వారు ఎవరునూ కూడా లేరు. నేటి దినమందు ప్రపంచ దేశాలలో ప్రతి ఒక్కరికి ఈ వెలుగును గూర్చి తెలుసు. అదే ప్రపంచ దేశాలన్నీ కూడా నిర్వహిస్తున్నటువంటి ఈ క్రిస్మస్. ఈ క్రిస్మస్ తెలియని వారంటూ, తెలియని దేశం అంటూ ఉండి ఉండకపోయి ఉండవచ్చునేమో. అయినను కూడా ఇక్కడ ఉన్నటువంటి జనులందరూ కూడా ఆ ఉదయించినటువంటి వెలుగును చూచుచూ ఉన్నారే కానీ ఆ వెలుగు సమీపించలేకపోయి ఉంటూ ఉన్నారు, లేదా ఆ వెలుగులో జీవించలేకపోవచ్చు ఉంటూ ఉన్నారు. ఎందుకంటే వారందరూ కూడా చీకటిలోనే ఉన్నారు గనుక ఆ చీకటిలో ప్రకాశించిన ఆ వెలుగును చూచి వారు
ఆశ్చర్యపడి ఉండవచ్చు. ఒకవేళ లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి సెలవీయబడినటువంటి ఆ గొర్రెల కాపరుల మాదిరిగా భయానికి గురై ఉండవచ్చు. లేక ఆశ్చర్యపడుతూ అది ఏదో మాకు అపకారము చేస్తుందేమో అనేటువంటి ధోరణి ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా మనకు లేదా నీకు నాకు మేలు చెయ్యగోరినటువంటి ఆ వెలుగులోనికి ప్రవేశించుట కొరకు చీకటిలో ఉన్న ఈ జనులు ఆ వెలుగును ఆస్వాదించలేకపోవచ్చు ఉంటున్నారు. చీకటిలో ఉన్నటువంటి వాడు తప్పనిసరిగా అది మేలైనను కీడైనను దాన్ని సమీపించుటకు వెళ్ళలేడు. ఒకవేళ మనము మృగములను జ్ఞాపకము చేసుకున్నట్లయితే మృగము ఏదైనా ఆపదలో ఉండినప్పుడు మానవుడు అట్టి మృగాన్ని రక్షించుట కొరకు వెళ్ళినప్పుడు ఆ మృగము ఆ వచ్చుచున్న మనిషి తనకు ఆపద కలిగిస్తాడనో లేక మరేదైనా హాని జరిగిస్తాడనో ఆ మృగము మానవుణ్ణి సమీపించడానికి అనుమతించదు. అది ఈవెందో బంధింపబడినా లేదా ఇబ్బందులు ఉండినా కనుక నేను తప్పించుకోలేను ఆ వెలుగు లేదా ఆ వచ్చేటువంటి వ్యక్తి కింద నేను లోకువే అనేటువంటి ఆలోచన అది చేయదు. అయినా కూడా ఆ వ్యక్తిని ఎదిరించడానికి వ్యతిరేకించడానికి ప్రయాసపడుతూ ఉంటున్నది. కానీ ఆ మానవుడు వచ్చి దాన్ని బలవంతంగా పట్టుకొని దాన్ని బంధ విముక్తిని చేసినప్పుడు అది అక్కడ నుండి స్వతంత్రముగా వెళ్ళిపోతూ ఉంటున్నది. అందుకే ఈ 2వ పాదములో మనము ఆ సత్యాన్ని చూస్తూ ఉంటున్నాం. ఈ లోకంలో ఉన్నటువంటి జనులందరూ లేదా చీకటిలో ఉన్నటువంటి జనులందరూ కూడా ఈ క్రీస్తు జననాన్ని గురించి అవగాహన లేక దాని విషయంలో ఆశ్చర్యపడుతూ ఉన్నారు. అందులుగా అనగా చీకటిలో ఉన్నటువంటి వారు ఇంకా అంధత్వంలోనికే వెళ్ళిపోవచ్చు ఉంటూ ఉన్నారు. ఈవెందో మేము వెలుగును చూచుచూ ఉన్నాము అనుకుంటున్నటువంటి లేదా వెలుగులో ఉన్నాము అని అనుకుంటున్నటువంటి నేటి క్రైస్తవులు సైతము స్టిల్ వారు చీకటిలోనే లేదా అంధత్వంలోనే ఉండి ఉన్నారు. ఎందుకంటే 3వ వచనాన్ని మనము గమనించినప్పుడు వారు కూడా వారితో పాటు చూచుచూ ఉన్నారు కాబట్టి ఆ వెలుగు ప్రకాశించుచూ ఉన్నది అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నారు. ఏ విధముగా ఉదయకాలమున మంచు ఏ విధముగా విస్తరించుచూ ఉన్నదో లేదా ప్రాతకాల సమయమునందు సూర్యుని యొక్క కిరణాలు ఏ విధముగా ప్రకాశించుచూ ఉన్నవో ఆ విధముగా దేవుని యొక్క మహిమ లేదా క్రీస్తు యొక్క మహిమ ఈ చీకటి లోకములో ఉన్నటువంటి జనులపైకి విస్తరించుచూ వచ్చుచూ ఉన్నది. అదే ప్రకాశించుచూ ఉన్నదని 2వ మాటలో లేదా పాదములో మనం దాన్ని గమనిస్తూ ఉంటున్నాం. ఎక్కడ ఉన్నారు వారు అంటే మరణానికి సమీపంలో ఉన్నారు. మరణపు నీడ కింద వారు ఉన్నారు. ఆ మరణపు నీడ కింద ఉన్నటువంటి వారిపైకి ఈ క్రీస్తు జననము అనబడుచున్నటువంటి వెలుగు తనకు తానుగా ఆ జనులందరిపై కమ్ముకుంటూ ఉన్నది. ఆ విధముగా కమ్ముకొని ఉన్నప్పుడు నీవు కళ్ళు మూసుకునక ఆ వెలుగును చూస్తూ ఉండినట్లయితే లేదా ఆ వెలుగును అనుభవించుతూ ఉండినట్లయితే నిజంగానే నీ జీవితములో ఈ క్రిస్మస్ పర్వదినము నీకు ఆనందదాయకమైనటువంటి క్రిస్మస్ దినము అనే దేవుడు ఈ లేఖనము ద్వారా జ్ఞాపకము చేయించు ఉంటున్నాడు. ఎందుకనగా లోకంలో ఉన్న ప్రతి మానవుడు కూడా మరణ ఛాయలోనే తన జీవితాన్ని కొనసాగించుతూ ఉన్నాడు. చీకటిలోనే తన జీవితాన్ని కొనసాగించుతూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి అట్టి చీకటిని లేదా అట్టి మరణాన్ని పటాపంచలు చేయుట కొరకు యేసు క్రీస్తుల వారు ఈ చీకటి ప్రపంచంలో ఉదయించి ఉంటూ ఉన్నాడు. అట్టి ఉదయపు కాంతిలో నీవు ఉన్నావా లేదా అన్నది ప్రాముఖ్యమైనటువంటిది. చీకటిలో ఉన్నటువంటి అనగా క్రీస్తుకు వ్యతిరేకముగా ఉన్నటువంటి లేదా అన్యులైనటువంటి వాడు చీకటిలోనే ఉంటూ ఉన్నాడు. అయినను వాని మీదకి ఆ వెలుగు ప్రకాశింపబోవచ్చు ఉన్నది. మరి నీ జీవితములో ఆ వెలుగు ప్రకాశించి ఉన్నదా లేదా అన్నదే మనము ప్రశ్నించుకునవలసినటువంటిది. ఎందుకంటే మేము క్రీస్తు వెలుగులో నిలిచి ఉన్నామని చెప్పి ఇంకా చీకటిలోనే ఉన్నటువంటి జనులు కూడా ఈ లోకములో ఉన్నారు. అందుకే నీ జీవితంలో ఎలాంటి సంతోషమును నువ్వు కలిగి ఉంటూ ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. అది స్థిరమైనటువంటి సంతోషం అయినట్లయితే నీవు క్రీస్తు యొక్క వెలుగులో నిలిచి ఉన్నావు. నీ మీద ఆయన వెలుగు ప్రకాశించి ఉన్నది అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటావు. అప్పుడు నువ్వు నిజంగానే పరిపూర్ణమైనటువంటి సంతోషమును, సమాధానమును, ఆనందమును
అనుభవిస్తావు అని లేఖనము ద్వారా మనము గమనిస్తూ ఉంటున్నాం. 3వ వచనంలో అంటున్నాడు కదా, నీవు జనమును విస్తరింపజేయుచూ ఉన్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచూ ఉన్నావు, కోతకాలమున మనుషులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకుని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచూ ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, ఈ మాటల్లో మనము సత్యాన్ని గమనించినప్పుడు ఏమి ఈ వచనము సెలవిచ్చుచూ ఉన్నది అంటే, ప్రబలుచున్న సంతోషము అని మనము జ్ఞాపకము చేసుకునవచ్చు. నీవు జనమును విస్తరింపజేయుచూ ఉన్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచూ ఉంటూ ఉన్నావు. వారిలో ఉన్నటువంటి సంతోషాన్ని లేదా ఈ క్రిస్మస్ ఆనందపు వెలుగును వృద్ధి చేయుట కొరకు లేదా విస్తరింపజేయుట కొరకు దేవుని యొక్క సంకల్పమై ఉంటున్నది. ఆయన తన వెలుగును విస్తరింపజేస్తున్నటువంటి స్థలములో నుండి పారిపోతున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. అలాగనే ఆ వెలుగులో నిలుచుండి దీపును చూపుతున్నటువంటి వారు కూడా ఉన్నారు. ఆ వెలుగులో నీవు చూపవలసినది వీపును కాదు, కానీ నీ ముఖమునే నీవు చూపించవలసిన వాడవైంటూ ఉన్నావు. ఈ సందర్భాన్ని మనం ఎక్కడ చూడగలమంటే, సీయోను పర్వతం మీద నుంచి మోషే కిందకి వచ్చుచున్నప్పుడు మోషే ముఖము వెలుగుచూ ఉండెను, ప్రకాశించుచూ ఉండెను. ఎందుకు అంటే ఆయన దేవుణ్ణి ముఖాముఖి చూస్తూ ఉంటూ ఉన్నాడు. ముఖాముఖి ఆయనలో సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటూ ఉన్నాడు. ఆయనతో ఉన్నటువంటి సహవాసము నీ ముఖాన్ని ప్రకాశింపజేయచ్చు ఉన్నది. గనుకయే నీవు వెలుగులో ఉండి వీపురు చూపుట కంటే కూడా, అనగా క్రైస్తవునిగా ఉండి ఈ లోక సంబంధమైనటువంటి క్రీస్తుకు వ్యతిరేకమైనటువంటి క్రియలు చేయట వలన నీవు నీ ముఖమును ఈ వెలుగులో ప్రకాశింపజేయించలేకపోవచ్చు ఉంటూ ఉన్నావు. కేవలము వీపును మాత్రమే కనపరచుచూ ఉంటూ ఉన్నావు. అందుకే ఈ క్రిస్మస్ పర్వదినములలో ఉంటున్నటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా తన ముఖ ప్రకాశాన్ని కనపరుచుచూ ఉన్నాడా ఆయన వెలుగులో, లేక తన ముఖమును మరుగుపరుచుకొని వీపును మాత్రమే చూపుచూ ఉన్నాడా? అనగా కేవలము నటనాపరమైనటువంటి హిపోక్రసీ తరహాలో నీవు క్రైస్తవునిగా లెక్కింపబడుచూ ఉంటూ ఉన్నావా? నీ ముఖము ప్రకాశించుచూ ఉన్నదా? నీ వీపు ప్రకాశించుచూ ఉన్నదా? ఒకసారి నీకు నీవుగా, నాకు నేనుగా ఇట్టి సత్యాన్ని గ్రహించవలసిన వారమైంటూ ఉన్నాం. ఎందుకంటే ఈ లోతైన మర్మములు అన్యులైనటువంటి వారికి లేదా చీకటిలో జీవిస్తున్నటువంటి వారికి అర్థం కాకపోవచ్చు. కానీ క్రైస్తవుడను అని లేదా ఈ క్రిస్మస్ దిన ఆనందాన్ని అనుభవించుచున్న నీవు అట్టి సత్యాన్ని ఎరిగిన వాడవే. ఎరిగినప్పటికీ కూడా దాన్ని అనుసరించక లేదా ఆ వెలుగులో ఉంటూ కూడా ఆ వెలుగుని ముఖములో ప్రకాశించకపోయినట్లయితే నీవు ఈ దినమందు నిజమైనటువంటి క్రిస్మస్ పర్వదిన మర్మాన్ని గ్రహించవలసిన వాడవై ఉన్నావని ఈ లేఖనము ద్వారా మనము గమనించుచూ ఉంటూ ఉన్నాం. ప్రబలుచూ ఉన్నటువంటి ఈ సంతోషము నీవు నేను అనుభవిస్తూ ఉండినట్లయితే అనుభవించు వానికి అది వృద్ధి చెందుతున్నటువంటి విషయము అర్థమవుతూ ఉంది. ఊరికే చూచుచున్నటువంటి వానికి ఆ ప్రబలుచున్నటువంటిది దాని అనుభూతి గ్రహించలేడు. కాబట్టి ఎదుగుతూ ఉండినప్పుడు తల్లిదండ్రుల చేతుల్లో ఉన్నటువంటి పిల్లలు యథాస్థితిలో ఉంటే వారికి సంతోషం కంటే కూడా దిగులు ఎక్కువ అవుతుంది. అదే ఆ పిల్లలు శరీరపరంగాను, జ్ఞానపరంగాను, ఆత్మపరంగాను దినదినము ప్రబలుచూ ఉండినప్పుడు, అనగా వృద్ధి చెందుతూ ఉండినప్పుడు ఆ పేరెంట్స్ ఏ విధముగా సంతోషిస్తారో, ఆనందిస్తారో అలాగుననే నీపై ప్రకాశించుచున్నటువంటి ఆయన వెలుగు అయినటువంటి యేసు క్రీస్తుల వారు కూడా నిన్ను బట్టి ఆనందించడానికి, నీపై తన మహిమను ప్రకాశింపజేయడానికి సంసిద్ధముగా ఉంటూ ఉన్నాడు. అందునిమిత్తమే ఆయన ఈ లోకంలోనికి నరావతారిగా వచ్చి ఉన్నాడనే సత్యాన్ని మనము గమనిస్తూ ఉంటున్నాం. అయితే మరి యొక్క మాటలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏంటది? ఫలము వల్ల సంతోషము. ఎలాంటి ఫలము వల్ల సంతోషము? ఈ సంతోషం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. అంటే ఇక్కడ శ్రమ పడుతూ ఉంటూ ఉన్నాడు, అప్పగింపబడినటువంటి పని నమ్మకంగా చేస్తూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఒకేసారి సమృద్ధి అయినటువంటి ఫలాన్ని పొందుతూ ఉంటూ ఉన్నాడు. ఎవరు అంటే అది రైతును సాదృశ్యముగా దేవుడు మన ముందు కనపరుచుతూ ఉంటున్నాడు. కోతకాలమున మనుషులు సంతోషించినట్లు
అందుకే జ్ఞాపకం చేసి అంటున్నాడు, నీ జీవితంలో నీవు సంతోషాన్ని అనుభవించాలి అంటే మొట్టమొదటి ప్రాధాన్యత దేనికి ఇస్తూ ఉన్నాడు అంటే, నీవు నిజాయితీగా చేయవలసిన పనిని చేయుట వలన నీవు పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని పొందుకుంటావు అని దేవుడు మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటూ ఉన్నాడు. అలాగనే రెండవ సాదృశ్యాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఈ సంతోషము అశాశ్వతమైనటువంటి, దోపుడు సొమ్ము పంచుకున్నప్పుడు వారు సంతోషించుచూ ఉన్నట్లుగా అనేటువంటి మాటను చూస్తూ ఉంటున్నాం. ఎందుకు? వారు సంతోషిస్తున్న ఆ సంతోషం యొక్క ఫలము సక్రమమైనటువంటి ఫలముగా ఉందా లేదా అన్నదే గ్రహించాలి. క్రమమైనటువంటిది అయితే నీకు శాశ్వతమైనటువంటి ఫలం ఉంటుంది. క్రమమైనది ఎవరికి ఇచ్చి ఉంటూ ఉన్నాడు? ఏ మాటలు సెలవిస్తూ ఉన్నాడు అంటే, కోతకాలము ద్వారా సంతోషిస్తున్నటువంటి వాంది క్రమమైనటువంటి సంతోషం అయితే, ఈ దోపుడు సొమ్ము వలన సంతోషించు అనేది అశాశ్వతమైనటువంటిది, అక్రమమైనటువంటిది అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, దోపుడు సొమ్ము పంచుకున్న వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుతూ ఉన్నారు. ప్రియ దేవుని జనాంగమా, రెండు రకాల సంతోషాన్ని మనం ఎక్కడ కనపరుచుతున్నామంటే దేవుని యొక్క సన్నిధిలో కనపరుచుతూ ఉంటూ ఉన్నాం. నేటి దినమందు లిటరల్ గా కష్టపడి సంపాదించినటువంటి దాని వలన సంతోషించున్నటువంటి వ్యక్తులతో పాటు అక్రమముగా సంపాదించినటువంటి దాని ద్వారా సంతోషాన్ని పొందుతున్నటువంటి వ్యక్తులు కూడా ఎక్కడ ఏకీభవిస్తూ ఉంటూ ఉన్నారంటే ఆయన సన్నిధిలో ఏకీభవిస్తూ ఉంటూ ఉన్నారు. శాశ్వతమైనటువంటి సంతోషంతో వెలుగుతున్న వారు కొందరు, అశాశ్వతమైనటువంటి సంతోషంతో వెలుగుతున్నటువంటి వారు మరికొందరు ఉన్నారు. వారందరూ కూడా ఒకే స్థలంలో, ఒకే నామంలో, ఒకే సందర్భంలో ఏకీభవిస్తూ ఉన్నారు. అయినను ఎవరి ఫలము వారికి అనుగ్రహించబడుతుంది. అందుకే ఈ క్రిస్మస్ పర్వదినమందు లేదా ఈ వెలుగుచున్నటువంటి క్రీస్తు జననాన్ని నీవు గ్రహించినట్లయితే తప్పనిసరిగా ఆ వెలుగు నీ మీద ప్రకాశించి ఉన్నది. ఆ ప్రకాశాన్ని నువ్వు గమనించినట్లయితే ఆ ప్రకాశము నీ ముఖములో కనపడుచు ఉన్నది. అన్యులు లేదా నీ తోటి వారు ఒకవేళ సరాసరి ఆయన వెలుగును చూడలేకపోయినా నీ ముఖములో వెలుగుచున్నటువంటి వెలుగును వారు చూడవలసిన జీవితాలను మనం కలిగి ఉండవలసిన వారమై ఉంటున్నాం. 4వ వచనంలోనికి వెళదాం. 4వ వచనంలో ఏమంటున్నాడో గమనించండి. మిథ్యాను దినమున జరిగినట్లు వాని బరువు కాడిని నీవు విరిచి ఉన్నావు, వాని మెడను కట్టు కర్రను, వాని తోలు వాని కొరడాలను విరిచి ఉన్నావని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాడిని విరిచిన క్రీస్తు జననము, కొరడాలను కొట్టివేసిన క్రీస్తు జననము అని మనము జ్ఞాపకము చేసుకునవచ్చు. ఇక్కడ మిథ్యాను అనేటువంటి మాటను వినియోగించిన వెంటనే మనకు గిద్యోను జ్ఞాపకం వస్తూ ఉంటున్నాడు. ఎలా వారి కాడి విరిచివేయబడి ఉంటున్నదో, ఎలా వారు శ్రమల నుండి తప్పింపబడి ఉంటూ ఉన్నారో ఈ గిద్యోను యొక్క చరిత్ర ద్వారా మనము గ్రహించగలుగుతుంటున్నాం. ఇది కేవలము ఇశ్రాయేలు జనులకు గిద్యోను లాంటి నాయకుని వల్ల మాత్రమే కాదు, కానీ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుని కొరకు యేసు క్రీస్తుల వారే బలవంతుడుగా, జ్ఞానకర్తగా, ఆశ్చర్యమైనటువంటి వ్యక్తిగా ఆయన ఈ లోకములో జన్మించి నీకు అట్టి విడుదలను ఇవ్వగోరుచు ఉంటూ ఉన్నాడు. కాబట్టి సంతోషము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఈ సంతోషం నుండి మనం వెనక్కి వెళితే ఏమిటి అదేంటే, మనము నేటి దినమందు లేదా రేపటి దినమందు లేకపోతే ఈ మాసమంతటిలో మనం నిర్వహిస్తున్నటువంటి ఈ క్రిస్మస్ పర్వదినము లేదా పండుగయే. పండుగ అనగా అందులో ఏ మర్మము లేదు, కానీ ప్రతి వ్యక్తి కూడా పండుగను ఆచరించుతున్నటువంటి వాడు లేదా అనుసరించుతున్నటువంటి వాడు పొందుతున్నటువంటిది పరిపూర్ణమైనటువంటి సంతోషము. పండుగ చేస్తూ ఉంటున్నాం, అందరూ చేస్తూ ఉంటూ ఉన్నారు. అయితే నీ స్థాయిని బట్టి ఆ పండుగని నువ్వు అనుభవిస్తూ ఉంటున్నావు. పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని క్రీస్తు వెలుగులో నీవు అనుభవించుతూ ఉండినట్లయితే అది నీకు పరిపూర్ణమైనటువంటి పండుగగా మారి ఉంటున్నది. అదే క్రీస్తు జననమును నీవు క్రమముగా సక్రమముగా గ్రహించి దానికి అనుగుణముగా నువ్వు జీవించుతూ ఉన్నావు. కాబట్టి నీ జీవితంలో పరిపూర్ణమైనటువంటి సంతోషము అనుగ్రహించబడి ఉంటుంది.
దానిని నువ్వు క్రమంగా సక్రమంగా గ్రహించక కేవలము అల్పమైనటువంటి వ్యక్తులముగా మనము ఉండినట్లయితే మనలో అట్టి సంతోషము సంపూర్ణమైనది కాదు, కానీ అసంపూర్ణమైనటువంటి సంతోషాన్ని మనము అనుభవించుచు ఉన్నాం. గనక ఈ ఉదయకాల సమయమునందు సూర్యుడు ఉదయించిన దానికంటే అత్యధికమైనటువంటి ప్రకాశమానమును దేవుడు మన మీద ఉదయింపగోరుచు ఉంటున్నాడు, లేదా ప్రకాశింపగోరుచు ఉంటూ ఉన్నాడు. గనక ఈ వెలుగుచున్నటువంటి క్రీస్తు జననము ద్వారా నీ జీవితానికి, అలాగునే నీ తోటి జనులకు నీవు ఏ విధముగా ఉపయోగకారిగా ఉండగోరుచు ఉంటున్నావో జ్ఞాపకం చేసుకో. ఈ క్రిస్మస్ దినమందు ఒక వ్యక్తికైనను కూడా నీవు ఉపయోగకారకుడుగా ఉండినట్లయితే అదే నీ జీవితంలో అసలైనటువంటి క్రీస్తు జననము. అట్టి క్రీస్తు జననము మనందరికీ ఆశీర్వాదకరముగా దేవుడు అనుగ్రహించును గాక. ఆమె